మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యం ఈ రకంగా కనబడుతుంది. ప్రియమైన వారు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుడు మన పట్ల కృప చూపే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు. కనుక దేవుణ్ణి మనం ఎలా ప్రేమిస్తున్నామో, దేవుణ్ణి ఎలా వెంబడిస్తున్నాం అనేది మనం ఆలోచన చేయాలి. అందుకే ఇక్కడ ఇర్మియా గారు చెప్తున్నారు, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమై ఎట్లా చెప్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో. దేవుడు నీకు ఈరోజు ప్రత్యక్షమవుతే, దేవుని ప్రత్యక్షం నీకు కలిగితే, దేవుడిని విడిచిపెట్టేవాడు అంత మాత్రము కాదు. ఆయన ప్రేమించేవాడు, నిన్ను విడవక ఆయన కృప చూపించి నిన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు. కనుక ప్రియమైన వారా, మనము దేవుని ప్రేమిందాము, దేవుని వెంబడిందాము, దేవుడిచ్చే ఆ కృపను మనం పొందుకుందాము. కనుక దేవుని కూడా మనం ప్రేమిందాం. కొంచెం కొంచెం కలిగిన ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ఎలా ప్రేమించారో, మన జీవితంలో ఉన్నంత కాలము దేవుని మనస్ఫూర్తిగా ప్రేమించి ఆయన కృప పొందుకుందాము. ఆయన మనం విడిచిపెట్టే దేవుడి మటుకి ఎంత మాత్రము కాదు. కనుక దేవుని కృపలో మనందరిని భద్రపరచునుగాక. ఆమేన్.